సరే నేను వెళ్ళొస్తాను. నువ్వు లాక్ చేసుకో. ఆ! సరే. త్వరగా వచ్చేయి. ఓకే. హలో! హలో. చెప్పమ్మా. ఏమ్మా శ్వేత, ఎక్కడమ్మా ఉన్నావు? అమ్మా, నేను నా ఫ్రెండ్ ఇంటికి ఇన్విటేషన్ కార్డ్ ఇద్దామని వచ్చాను. అలాగా. నువ్వు రావడానికి ఎంతసేపు పడుతుందమ్మా? నేను రావడానికి సాయంత్రం 6 గంటల వరకు అవుతుందమ్మా. ఏమే, ఒక వారంలో పెళ్లి పెట్టుకొని సాయంత్రం పూట అటు ఇటు తిరుగుతూ ఉంటావా? నాన్నకి ఈ విషయం తెలిస్తే నన్ను చంపి పారేస్తారు. అయ్యో అమ్మా, ఎందుకిలా నస పెడుతున్నావు? నీకేం పోయిందమ్మా? నేనే కదా అతని దగ్గర తిట్లు తినాలి. నాకు పెళ్ళైన తర్వాత నేను ఫారిన్ వెళ్ళిపోతాను. తర్వాత నా ఫ్రెండ్స్ ఎవ్వరినీ కలవడానికి కూడా కుదరదు. అందుకని వాళ్ళకి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి సరదాగా గడిపి వస్తాను. అది కాదమ్మా శ్వేత. పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇలా అనవసరంగా బయట తిరగకూడదమ్మా. త్వరగా ఇంటికొచ్చాయి. అయ్యో అమ్మా, నేను చెప్తున్నాను కదా, నువ్వేం కంగారు పడకు. నేను సాయంత్రం త్వరగా ఇంటికొచ్చేస్తాను, సరేనా? సరేలే, జాగ్రత్తగా ఇంటికొచ్చాయి. నాన్నకి నేను సమాధానం చెప్పలేను. సరే అమ్మా. ఆ? ఎవరై ఉంటారు? ఏంట్రా ఇంత లేట్ అయింది? వెళ్ళిన పని త్వరగా అయిపోయింది. కానీ వచ్చే దారిలో నా ఫ్రెండ్ ఒకడు మీట్ అయ్యాడు. వాడితో మాట్లాడుకుంటూ లేట్ అయిపోయింది. ఓ అవునా? సర్లేరా. దాహంగా ఉంది, వాటర్ తీసుకురావా? సరే. అబ్బా! ఇదిగో. బిర్యానీ రెడీ అయిందా? ఆ రెడీగానే ఉంది, తిందామా? హా, తిందాం. ఆ, ఆ? అయ్యయ్యో. మీ కాల్ చేస్తాను. హలో, హలో. చెప్పండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. లంచ్ అయిందా? లేదండి, ఇంకా తినలేదు. మీరు తిన్నారా? నేను ఇప్పుడే తిన్నాను. అందుకే నువ్వు తిన్నావా లేదా అని అడగడానికి కాల్ ఓ చేశాను. లేదండి, ఇప్పుడే తినబోతున్నాను. సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నేను నా ఫ్రెండ్ ఇంటికి మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ ఇద్దామని వచ్చానండి. ఓ అవునా? ఆ సరే, నీ ఫ్రెండ్ని నాకు పరిచయం చేస్తావా? ఆ, హ, హలో. ఆ, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నేను నీ ఫ్రెండ్తో మాట్లాడకూడదా? ఆ, ఆమె వాష్రూమ్కి వెళ్ళింది. వచ్చిన వెంటనే మీకు పరిచయం చేస్తానండి. ఓహో, అలాగా. మ్, సరే సరే, నీ ఫ్రెండ్ ఎలాగో మన పెళ్ళికి వస్తారు కదా, అప్పుడు నీ ఫ్రెండ్ని పరిచయం చేయి, సరేనా? సరేనండి. సరే, నాకు ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది. నీ ఫ్రెండ్తో మాట్లాడి త్వరగా ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళిన వెంటనే నాకు కాల్ చేయి. మన ఇద్దరం మాట్లాడుకుందాం, సరేనా? ఆ సరేనండి. హమ్మయ్యా, దొరికిపోతానో ఏమో అనుకున్నా. పర్లేదు, చాలా జాగ్రత్తగా తప్పించుకున్నా. మ్మ్. సరే సరే, రా తిందాం. లేదంటే బిర్యానీ చల్లబడిపోతుంది. బిర్యానీ తినే ముందు మనం భార్యాభర్తల్లా ఉండాలి కదా? రే, ఈరోజంతా మనం భార్యాభర్తలుగానే ఉండబోతున్నాం. ఎందుకు కంగారు పడుతున్నావ్? ఆగు, ముందు తిందాం. మిగతావన్నీ తర్వాత చూసుకుందాం, సరేనా? లేదు లేదు, మనం తినడానికి ముందే భార్యాభర్తల్లా కలుద్దాం. రే, ఇలా మాట్లాడావంటే నాకస్సలు నచ్చదు. మ్మ్.
బిర్యానీ తిన్న తర్వాత ఫ్రెష్ అయ్యి రిలాక్స్గా కలిసుందాం, ఓకేనా? సర్లే, ఓకే. హ్మ్. మ్మ్, చాలా బాగుంది. మ్మ్? చాలా టేస్టీగా ఉంది. ఏదేమైనా నీ భర్త చాలా అదృష్టవంతుడు. నిజమే, నా కాబోయే భర్త లక్కీ పర్సన్. మ్మ్? నువ్వు నాతో ఉన్నప్పుడు హ్మ్? నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నీతో ఉండబోతున్న ఈ ఒక్క రోజుని నా జీవితంలో అసలు నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను. మ్మ్. నీ వల్ల నేనిప్పుడు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. నువ్వు గనక నాతో లైఫ్ లాంగ్ ఉన్నావంటే హ? ఈ ఒక్కరోజు నాకు దక్కిన ఈ సంతోషం నా జీవితాంతం ప్రతిరోజు నీ వల్ల దక్కుతుంది కదా. నీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చుగా. రేయ్, ఏంట్రా ఎందుకిలా చెప్తున్నావ్? మనం ఈ ఒక్కరోజు మాత్రమే భార్యాభర్తలుగా ఉండబోతున్నాం. ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ఇలా చూడు, నువ్వొక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోరా, నన్ను మర్చిపో. ఏమంటున్నావే? నిన్ను మర్చిపోయి ఇంకొక అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకోగలను? రేయ్, ఇలా పెళ్లి చేసుకోకుండా ఇంకా ఎన్ని రోజులుంటావ్? ఎలాగూ నేను ఇంకొకరికి భార్య అవ్వబోతున్నాను, నన్ను మర్చిపోరా. ఆహా, కుదరదు. నువ్వు నాకు దక్కకపోతే ఇంకెవ్వరికీ దక్కకూడదు. రేయ్, ఏమైందిరా నీకు? ఏం చెప్తున్నావ్? అర్థం కాలా? నువ్వు నాకు మాత్రమే దక్కాలి, హా? లేదంటే నిన్నెవ్వరికీ దక్కనివ్వను. ఏ- అయ్యో శ్వేత, నువ్వెందుకే ఇలా చేసావు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావే? నువ్వు ఇక్కడికి రాకుండా ఉంటే నేను ప్రశాంతంగా ఉండేవాడిని. నువ్వు కూడా ప్రాణాలతో ఉండేదాన్ని కదా. ఇప్పుడు చూడు, ఇక్కడికి వచ్చి నీ ప్రాణాలు పోగొట్టుకున్నా. నువ్వు ఇక్కడికి రావడం వల్ల నేను సైకోలా మారిపోయాను. అయ్యో దేవుడా, నేను పెద్ద తప్పు చేశాను. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయను? శ్వేత, నేను ఒక హంతకుడిలా మారిపోయానే. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే?